ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డ్రింకింగ్ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట. ఎవరైతే డ్రింక్ చేస్తారో వాళ్ళ కోసం ఇక్కడ యాక్చువల్గా మనం కంపేర్ చేసుకుంటే కంపేర్ టు వాటర్ బాటిల్ ఈ డ్రింక్స్ లైక్ ఆల్కహాల్కి సంబంధించిన బీర్స్ కానీ ఆల్కహాల్ హార్డ్ వైన్స్ కానీ ఇవన్నీ కూడా కాస్ట్ అనేది ఇక్కడ తక్కువ అనమాట యూఎస్లో కంపేర్ టు వాటర్ బాటిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి కర్క్లాండ్ అనేది ఒక బ్రాండ్ అనమాట. కాస్కో వాళ్ళు ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనమాట. దీంట్లో ఒక టైప్ ఆఫ్ మనకు బెవరేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి దీంట్లో కూడా మనకి లైము, రాస్బెర్రీ, మ్యాంగో, బ్లాక్ చెర్రీ ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెవరేజెస్ అనమాట. అంటే బీర్స్ అని చెప్పొచ్చు. ఇంకా వస్తే ఇదంతా మొత్తం మనకి బీర్ సెక్షనే. ఇక్కడ వచ్చేసి మనకు లైట్ అనేది మొదల్లో ఒకటి ఉంది, ఎంకిన్ ఒకటి ఉంది, తర్వాత కరోనా బీర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇదొక సెక్షన్ అనమాట. అంటే కాస్కోలో ప్రతి ఒక్క టైప్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. నేను ఆల్రెడీ మెడికల్ సెక్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వచ్చేసి మనకు బాడీకి మెడిసిన్ సెక్షన్ అనమాట. బాడీ యాక్టివ్ ఉండాలంటే ఇది పడాల్సిందే. అంటే ఎవరైతే తాగుతారు, ఇప్పుడు నేనేదో మందు గురించి చెప్పినంత మాత్రం నేను షెడ్యూల్ని కాదు, ఇంకోటి కాదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మీరు చూడండి ఇలా ఉంటుంది ఇక్కడ యూఎస్లో. అదర్ కంట్రీస్లో ఎలా ఉంటుంది అనేది నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని తప్పుగా తీసుకుంటే నేనేం చేయలేను దానికి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా మనము డ్రింకింగ్ వాటర్ సెక్షన్కి అయితే వచ్చాము సార్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్యూరిఫైడ్ వాటర్ ఇంకా కావాలంటే ఇక్కడ చాలామంది ట్యాప్ వాటర్ అయితే ఇంకా యూజ్ చేయరు. మనకి ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో లాగా వాటర్ అవైలబిలిటీ అనేది కొంచెం తక్కువ. చాలామంది ట్యాప్ వాటరే తాగుతారు. బట్ మనం ఒకవేళ ప్యూరిఫైడ్ వాటర్ గురించి కావాలి అంటే కనుక ఇలాంటి ప్యాకెట్స్ అయితే ఇంకా దొరుకుతాయి. ఇది వచ్చేసి మనకు 40 ప్యాకెట్స్ అనమాట. 40 ప్యాకెట్స్ వచ్చేసి మనకు నియర్ అబౌట్ $4 to $5 అయితే ఉంటుంది అనమాట. అంటే నియర్ అబౌట్ $350 to $400 అనమాట. సో ఇలాంటివి తీసుకుంటారు అనమాట ప్యూరిఫైడ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కోసం. ఇది వాటర్ సెక్షన్.